నమస్కారం, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం పోరాడిన ఎన్టీఆర్ నాడు ఒకడై స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు 1 కోటికి పైగా సభ్యత్వాలతో తెలుగుదేశం కుటుంబం ఏర్పడిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ మంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే సత్యానందరావు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఒక సంచలనమని, పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే తెలుగు ప్రజలు మన్ననలు పొంది ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి సంచలనం సృష్టించి పాలనలో పెను మార్పులు తీసుకొచ్చారన్నారు. లక్ష్మణ చరిత్రలు ఇంజనీర్లు కానీ, పట్టభద్రులు కానీ, సామాన్య రైతులు కానీ, సామాన్య వ్యాపారులు కానీ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలకి సరికొత్త నిర్వచనం చెప్పారు ఎన్టీ రామారావు గారు. రాజకీయం అంటే దోచుకు తినడం కాదు, సామాన్య ప్రజలకి మేలు చేయడం అనే చెప్పినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పేదవాళ్ళంటే గుర్తింపు వచ్చింది. ఎమ్మెల్యేలు గ్రామాల్లో కనపడటం జరిగింది. పేదవాళ్ళకి కనీసం తిండి, బట్ట, నీడ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. 2 రూపాయల బియ్యం కానీ, సగం ధరకే చీర దోవతి కానీ, పక్కా గృహ నిర్మాణం కానీ అందించిన మహనీయుడు. పేద వర్గానికి కనీసం ఒక పట్టెడు అన్నం పెట్టాలా, కట్టుకోవడానికి బట్ట ఉండాలా, ఉండడానికి నీడ ఉండాలా అని ఆలోచించిన వాడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారే మహిళలకు గుర్తింపు తెచ్చారు. మహిళలకి రిజర్వేషన్ ఇచ్చిన, మహిళలకి ఆస్తిలో హక్కు ఇచ్చిన ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు రారాజుగా సినీ రంగంలో ఉంటూ తెలుగు ప్రజల కోసం రాజకీయాల్లో అడిగిడి అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి పెను సంచలనం సృష్టించి పెను మార్పులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన గొప్ప మహనీయమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి పేరు సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఆయన చిరస్మరణీయుడు. అటువంటి గొప్ప కార్యక్రమాలు ఆయన ప్రజల కోసం చేశారు. ఎన్టీ రామారావు గారు రాకముందు, తెలుగుదేశం పార్టీ రాకముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆనాడున్న పాలకులు వేరు, ఆనాడున్న జమీందారీ భూస్వామ్య వ్యవస్థ వేరు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చాడు. పట్టాభి గారు, సంజీవ్ గారు, ఇంకా మన గబ్బర్ సింగ్ గారు, ఇంకా మన ముఖ్య నాయకులు చాలామంది, వెంకట సాంగ్ గారు, ప్రధానమైన నాయకులు అందరూ వచ్చారు. మరి కార్యక్రమాలు చూసిన అందరికీ ఎవరికాలకే షెడ్యూల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముందుగా కార్యక్రమానికి వెళ్దాం. వెళ్ళే ముందు, హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇక్కడ స్వచ్ఛాంధ్ర దివస్ కార్యక్రమాన్ని పెట్టారు. స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని దాన్ని స్టార్ట్ చేసుకుని ఒక ప్రతిజ్ఞ కూడా చేయాలి. అందరూ కలెక్టివ్గా స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతిజ్ఞ నిర్వహించి మనం కూడా ప్రతి నెల 3వ శనివారం 2 గంటల పాటు అనేక రకాలైన కాన్సెప్ట్లు పెట్టారు. నెలకో కాన్సెప్ట్ చెప్పిన. ఇప్పుడేమో క్లీన్ స్టార్ మనం గ్రామాలన్నీ వారు పెట్టడం న్యూ ఇయర్ క్లీన్ స్టార్ అనే కార్యక్రమాన్ని ఈ నెలలో కాన్సెప్ట్గా తీసుకున్నారు. అంతా క్లీనింగ్ అన్ని చోట్ల పరిశుభ్రంగా ఉంచడం కోసం. అదేవిధంగా ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. హైజెనిక్గా ఉండాలని, నీరు మీరుని ఇక లేదా ప్లాస్టిక్ యూజేజ్ అవాయిడ్ చేయాలని,
రీయూజబుల్స్ వాడాలని ఇలా చాలా కార్యక్రమాలు ప్రతి నెల ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క కార్యక్రమం తీసుకున్నారు. ఆ కార్యక్రమాలు కూడా మనం ప్రతి నెల 3వ శనివారం 2 గంటల పాటు ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకుందామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందులో భాగస్వాములు అవుదామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి మిగతా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని మీ అందరి వద్ద ఈనాడు ఎన్టీ రామారావు గారికి మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై జన్మభూమి. ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్. సరే రాకుండా వచ్చిందా బాగా ఆయుష్ కొంచెం డాక్టర్ చెప్పిన నిలవాలి కాయని ఆరోగ్యంగా ఉండాలి. అమ్మ ఇటు తిరిగమ్మా, అమ్మ ఇటువైపు తిరుగు.